నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పాలన చేస్తున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రజలు కోరిన పాలన ఇస్తున్నామని వెల్లడి యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్న కలెక్టర్ లక్ష్మీష యోగా జీవితంలో భాగం చేసుకోవాలని సూచన ఇచ్చిన హామీలన్నీ ఏడాది కాలంలో అమలు చేశామన్న ఎంపీ కేశినేని చిన్ని రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని కితాబు ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వం కొలువై ఏడాది పూర్తి చేసుకున్న సుపరిపాలనను కొనసాగిస్తోందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నామని అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా విజయవాడ సింగనగర్ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అధ్యక్షతన విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం కేక్ కట్ చేశారు. స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంవత్సరం క్రితం ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 హామీలలో భాగంగా మహిళా మనులకు కానుకగా ఈరోజు తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుట్టి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందన్నారు. అభివృద్ధిని కూడా వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నామని రానున్న 4 ఏళ్లలో నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా చేసి చూపుతామన్నారు. మీరు ఆదరాభిమానాలతో ఓట్లేసి 1 సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో మరి ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీకోసం ఏం చేసింది, ప్రజల కోసం నియోజకవర్గం కోసం ఏం చేసింది అనేది ఒక్కసారి మీ ముందు తెలియపరుస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 జూన్ 12వ తారీఖు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం 2025 జూన్ 12 నాటికి 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. కొన్ని చివరి దశలో ఉన్నాయి. నిన్న కూడా 9 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు చేశాం. దానికి ముందు 40 కోట్ల రూపాయలతో వర్కులు శంకుస్థాపనలు చేశాం. అంటే అభివృద్ధి అనేది సెంట్రల్ నియోజకవర్గంలో నిరంతరం జరుగుతూ ఉంది. ఈ 12 నెలల కాలంలో ప్రతి డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయి, రోడ్లు దాన్ని పూర్తి చేశాం. మొన్న వరదల్లో దెబ్బతిన్నటువంటి రోడ్లు వాటిని పూర్తి చేశాం. డ్రైన్లు వాటిని టేకప్ చేశాం. వాటర్ లైన్లు పైప్ లైన్లు ఏవైతే దెబ్బతిన్నాయో వాటిని టేకప్ చేశాం. కమ్యూనిటీ హాల్స్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్లు ఇది లేదు అని లేకుండా అన్ని అంశాలని కూడా గత 12 నెలల్లో 240 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం వెచ్చించడం జరిగింది. ఇది చరిత్రలో గతంలో ఎన్నడూ లేనటువంటి అంశము. గత 5 సంవత్సరాల అభివృద్ధికి దూరంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గం ఇవాళ అభివృద్ధి పదంలో మీ ఆశీస్సులతో పరుగులెడతా ఉంది. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025ను నిర్వహిస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని పిలుపునిచ్చారు. బిఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, ఆయుష్ శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన థీమ్ యోగా కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీషా హాజరయ్యారు. 500 మంది డాక్టర్లతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వర్గం ప్రజలకు యోగాపై అవగాహన కల్పించేందుకు థీమ్ యోగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా గురువారం డాక్టర్లతో కలిసి యోగాసనాల అభ్యసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర సాకారం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో కనీసం 10 లక్షల మందికి యోగాసనాలను నేర్పే లక్ష్యంతో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక యోగా ట్రైనర్లతో పెద్ద ఎత్తున యోగాసనాల శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. యోగాంధ్ర కార్యక్రమం 22వ రోజుకి చేరుకుంది. 22వ రోజున జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క హాస్పిటల్స్లు డాక్టర్స్ని పిలిపించి ఇక్కడ కామన్ యోగా ప్రోటోకాల్ నేర్పించడం జరిగింది. దీనికి అప్నా వాళ్ళు, అట్లాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే ఆంకాలజీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, అలాగే ఆశా వాళ్ళు, అలాగే వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యులు, అట్లాగే మన జీజీహెచ్ డాక్టర్స్, అలాగే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో యోగాంధ్ర కార్యక్రమం ఉద్దేశం మన రాష్ట్రంలో 2 కోట్ల మందికి, అలాగే మన జిల్లాలో 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళ జీవితంలో హెల్తీగా వెల్తీగా హ్యాపీగా ఉండడానికి ఏదైతే విజన్ 2047 దిశానిర్దేశాలు ఇస్తుందో ఆ దిశలో ముందుకు వెళ్ళడానికి యోగాంధ్ర కార్యక్రమం తోడ్పడుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్కరు ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ తోడ్పడుతున్నారు. అవేర్నెస్ తీసుకొని వాళ్ళు వెళ్ళి మళ్ళీ మిగతా వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 5,000 మంది యోగా ట్రైనర్స్గా మన దగ్గర రిజిస్టర్ అయ్యి వాళ్ళందరూ ట్రైనింగ్ పొంది ఉన్నారు. వీళ్ళు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరికి యోగా నేర్పిస్తూ ఈ జూన్ 21 నాటికే దాదాపుగా 10 లక్షల మందికి యోగా నేర్పించాలి. అదైన తర్వాత కూడా వాళ్ళు యోగా కంటిన్యూ చేయాలి. వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో ఆనందంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచుకుంటూ ఈ విజన్ 2047 సాధనకు దోహదపడాలని సందర్భంగా కోరుకుంటూ ఇది ఇంకా బిగినింగ్ మాత్రమే. ఇది ఇంకా కంటిన్యూ అవుతూ ప్రతి పార్క్స్లో, అలాగే ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో, ప్రతి ఊర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. యోగాంధ్ర అనేది ముందుకు తీసుకెళ్తూ యోగా అనేది మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ యోగాంధ్ర కార్యక్రమం రానున్న రోజుల్లో ఇంకా చాలామందిని పిలిపిస్తున్నాం. ఇక్కడికి గవర్నమెంట్ అఫీషియల్స్, అట్లాగే ఇండస్ట్రియలిస్ట్స్ ప్రతి ఒక్కరిని పిలిపించి ఇక్కడ యోగా ప్రోటోకాల్ నేర్పించి పంపిస్తుంటాము. వాళ్ళందరూ ఇంటర్న్ వాళ్ళ ఆర్గనైజేషన్లో, వాళ్ళ సంస్థలో, వాళ్ళ ఊర్లో, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ యోగా నేర్పించి ఈ యోగాని ఒక జీవిత భాగంగా చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఇచ్చిన హామీలను చాలా వరకు అమలు చేశామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు ఉద్యోగులు, కార్మికులు, కర్షకుల సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని శివనాథ్ వివరించారు. గురునానక్ నగర్లోని ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది మంచి ప్రభుత్వం అని, ఏడాదిగా సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పేదలకు 4,000 రూపాయల పెన్షన్ను ప్రతి నెల 1వ తేదీన అందిస్తున్నామన్నారు. సూపర్ 6లో భాగంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించామని, ఈరోజు తల్లికి వందనం అందిస్తున్నామని, ఈ నెలలోనే రైతు భరోసా కూడా ఇస్తామని తెలిపారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు అనేక పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చేందుకు కృషి జరుగుతోందన్నారు. కార్మిక, కర్షక సమస్యలపై కూడా దృష్టి సారించామని, గత ఏడాది కన్నా 2.5 రెట్లు అధికంగా పంట దిగుబడులు పెరిగాయని, అయినా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటల వ్యవధిలోనే వారి ఖాతాల్లో నగదు జమ చేశారన్నారు. సీఎం చంద్రబాబు ఒక అరుదైన నేత అని, ఆయన సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో పురోగమిస్తుందని ఎంపీ శివనాథ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో సుపరిపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మా గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అంతేకాకుండా మా యువ నాయకుడు, యువకాలం ప్రతినిధి నారా లోకేష్ గారికి, ముందుగా తెలుగుదేశం విజయవాడ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతాం. మనం చూస్తే ఇదే సంవత్సరం క్రితం ప్రారంభమైన ఈ ప్రభుత్వం సంక్షేమంలో, అభివృద్ధిలో ముందుండి ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుంది.
సంక్షేమంలో మేము చెప్పినట్లే రాగానే పెన్షన్ అన్నాం. పాత 3 నెలలు ఏప్రిల్ నుంచి కూడా సరిపడా మొదటి నెలలోనే 7,000 రూపాయల పెన్షన్ అందజేసి ఇవాళ చాలామంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఒక ఆసరాగా నిలిచి ఒక అన్నగా నిలిచిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంతో తేడా చూస్తున్నారు ప్రజలు. పెన్షన్ అని గత ప్రభుత్వం చెప్పి 3,000 చేస్తామని 4 సంవత్సరాలు కూడా పూర్తి చేయని రోజుల్లో ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్న ప్రతి నెల మొదటి రోజు పెన్షన్ 4,000 రూపాయలు మొదటి రోజు నుంచి అందించి ఇవాళ మా ప్రభుత్వం సంక్షేమంలో ముందున్నట్టు మేము నిరూపించుకున్నాం. అంతేకాకుండా మేము చెప్పిన సూపర్ 6 పథకాలు, అన్నా క్యాంటీన్లు రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాను, అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు అన్నాం, ఆ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ రోజు నుంచి అమ్మ ఒడి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి చదువుకునే వ్యక్తికి ప్రతి తల్లి అకౌంట్కి 15,000 రూపాయలు ఇవాళ నుంచి ఇవ్వబోతున్నాం. ప్రాణదాతలైన వైద్యులను సత్కరించడం దైవ సేవతో సమానమని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వైద్య సేవలందించి ప్రాణాలను కాపాడుతున్న వైద్యులను సత్కరించుకోవడం దైవ సేవతో సమానమని, వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వైద్యులకు అవార్డులు అందజేయడం అభినందనీయమని తెలిపారు. రూట్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేయనున్న 12వ వార్షిక అవార్డులకు సంబంధించిన బ్రోచర్, క్యూఆర్ కోడ్లను గురువారం గాంధీనగర్లోని ఎన్జీఓ హోం నందు ఏ విద్యాసాగర్ ఫౌండేషన్ ప్రతినిధులు ప్రముఖ వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వైద్యులను సత్కరించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న క్యాన్సర్ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి చైతన్యవంతులను చేయడం ముదావహమన్నారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు విచ్చేసే ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు సహకరించాల్సిందిగా కోరారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే రుగ్మతలను నివారించుకునేలా చైతన్యవంతులను చేసేందుకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రముఖ వైద్యులు ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ, వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యులను గుర్తించి వారికి అవార్డులు ప్రదానం చేస్తున్న రూట్స్ హెల్త్ ఫౌండేషన్ పలువురికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఫౌండేషన్ నిర్వహించే సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ జి సమరం మాట్లాడుతూ, 12 ఏళ్ల క్రితం తొలిసారిగా హెల్త్ ఫౌండేషన్ ప్రకటించిన అవార్డులలో తొలి అవార్డు స్వీకరించడం ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. అవార్డు ఎవరు పొందినా ఆ గౌరవం ప్రతి వైద్యునికి దక్కినట్లేనని భావిస్తున్నానన్నారు. ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయ్ భాస్కర్ మాట్లాడుతూ, రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య వృత్తిలో సేవలందిస్తున్న సీనియర్ వైద్యునికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, సామాజిక సేవ చేస్తున్న ఒకరికి రూట్స్ హెల్త్ సర్వీస్ అవార్డు, బెస్ట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అవార్డు, బెస్ట్ నేచురోపతిక్ ఫిజిషియన్ అవార్డు, బెస్ట్ హెల్త్ సర్వీస్ అవార్డు ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నామని, క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఈ నెల 23వ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏవై రావు, డాక్టర్ విఎస్ఎన్ రావు, డాక్టర్ పద్మజ ఫౌండేషన్ సభ్యులు కె పూర్ణిమ, ఎంఎస్ఆర్ఏ శర్మ, పి జయకామేశ్వరి, సిహెచ్ విజయలక్ష్మి, కె యలమంద, మణి పోలవరపు, డాక్టర్ కె శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు చాలామందికి తెలిసిందే. ఈ చేస్తున్న సేవల్లో భాగంగా ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే సందర్భంలో అందరికీ ఆమోదయోగ్యమైన సర్వీస్ చేస్తున్న డాక్టర్స్కి 4 అవార్డ్స్ ఇవ్వటం అనేది గత 12 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అది ఆ డాక్టర్స్కి ఎంకరేజ్మెంటే కాకుండా చూసేవాళ్ళకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అదే అవార్డ్స్ మళ్ళీ జూలై 6వ తారీఖున ఇవ్వబోతున్నాం. ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ డాక్టర్స్ అవార్డ్స్ ఇవ్వటమే కాకుండా ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారు.
వాళ్ళు చేస్తున్న సర్వీస్ యాక్టివిటీస్లో ముఖ్యంగా క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు, కొన్ని వందల క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేశారు. హెల్త్ ఫౌండేషన్ డాక్టర్ విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు మరి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి క్యాన్సర్ అవేర్నెస్ కానీ, అలాగే ముఖ్యంగా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి కానీ, ఎవరైతే మెడికల్ ఇల్నెస్లో ఉండి క్యాన్సర్ మిగిలిన వాటిలో ఉన్నారో వాళ్ళ కోసం సపరేట్ ఒక భవంతులు తీసుకుని సపరేట్ వార్డ్స్ మెయింటైన్ చేయడం, ఉచితంగా చేయటం కాడి నుంచి, అలాగే ఇప్పటికి 11 సార్లు మరి రాష్ట్రంలోని సేవలకు దగ్గరగా ఉన్న సేవలు అందిస్తున్న మంచి డాక్టర్స్కి మరి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ యాన్యువల్ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. మరి దాని సందర్భంగా ఏదైతే ఆ అవార్డ్స్కు సంబంధించిన బ్రోచర్, అంటే అప్లై చేసుకునే డాక్టర్స్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ బ్రోచర్ని ఇవాళ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. గత 15 సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే 11 సంవత్సరాల పాటు ప్రతిభ కలిగిన సేవాభావం కలిగిన డాక్టర్లకి అన్ని రంగాల్లో ఉన్న వారందరికీ కూడా అవార్డ్స్ అందిస్తున్నారు. అది మామూలుగా కాదు, ఎంతో గుర్తింపు ఉన్న వాళ్ళకి చాలా ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహం కాకుండా డాక్టర్లందరికీ, సేవాభావానికి డాక్టర్లందరికీ వాళ్ళకు ఒక రకమైన గుర్తింపు ఇస్తున్నారన్నమాట. ఆ రంగా ఎంతో గొప్ప సేవ అందిస్తున్నారు డాక్టర్ విజయభాస్కర్ గారు. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణయుగం మొదలై సంవత్సరం పూర్తయిందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చారని, దానికి ఫలితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మంచి రోజులు ప్రారంభమయ్యాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ 6 పథకాలు అమలు చేయడం ద్వారా తమ నిబద్ధతను చాటి చెప్పారన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కృష్ణలంక 27వ డివిజన్ పొట్టి శ్రీరాములు హైస్కూల్ పక్కన గల నిర్మల శిశు భవన్ వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, బీజేపీ నాయకులు కొలపల్లి గణేష్తో కలిసి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఇటీవల కృష్ణలంకలో ఇళ్లు దగ్ధమయ్యి సర్వం కోల్పోయిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చారని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లన్నీ గుంతలమయమని ఆరోపించారు. పెన్షన్ను పెంచుతున్నామన్న జగన్ 4 సంవత్సరాల వరకు పెన్షన్ను పెంచలేదని విమర్శించారు. ఉచిత గ్యాస్ పథకం అమలు చేశామని పేర్కొన్నారు. వైసీపీ అభిమానులు కూడా విజ్ఞతతో ఆలోచించి మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని సూచించారు. గత ప్రభుత్వంలో కృష్ణలంక ప్రాంతం గంజాయి ప్రాంతంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మంచి పరిస్థితులు వచ్చాయన్నారు. నిబద్ధతకు మారుపేరు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని ప్రశంసించారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మనందరికీ ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవాలా. ఈ సంవత్సర కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా వాళ్ళ అవసరాలు, అభివృద్ధులు ఇవన్నీ కూడా నెరవేరే విధంగా అత్యధిక మెజారిటీతో ప్రతి ఒక్క 175 నియోజకవర్గాల్లోనూ 124 నియోజకవర్గాలు అత్యధిక మెజారిటీతో వేలాది ఓట్ల మెజారిటీ. మన నియోజకవర్గంలో అయితే 50,000 ఓట్లు. అదేవిధంగా పక్కన సెంట్రల్ అయితే 62,000 ఓట్లు. అదేవిధంగా వెస్ట్ అయితే 43,000 ఓట్లు. ఈ విధంగా పక్కనే మంగళగిరి అయితే 90,000 ఓట్లు. ఈ విధంగా లెక్కలేనన్ని ఓట్లతో జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని ఏకైక జయంతో ఆ రోజున ఓట్లు వేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా 20వ డివిజన్లో ఈ మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారికి, కోలపల్లి గణేష్ గారికి, డివిజన్ అధ్యక్షులు జయ గారికి, టీడీపీ అధ్యక్షులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులకి అందరికి కూడా, మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే సుపరిపాలన వచ్చింది.
ఎన్నో కష్టాలు పడి గత ప్రభుత్వంలో తండ్రిని చూసి కొడుకుకు ఓటేసినందుకు పాపానికి ఎక్కడ అభివృద్ధి లేకుండా కిష్టలంక ప్రాంతం అయితే గంజాయిమయం చేసి ఇక్కడున్న వైసీపీ నాయకులు ఎవరైతే గంజాయి తాగుతారో వాళ్ళకి మేము సప్లై చేస్తాం మా అంట తిరగమనే విధంగా యువతను పాడు చేసే రోజులు చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ సుపరిపాలన సాగిస్తుందని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణ తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందించిన ఘనత తమ ప్రభుత్వందేనన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6లోని ప్రప్రథమమైన తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడానికి స్వాగతిస్తూ 57వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమిపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. అభివృద్ధి పనులు కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి అందిస్తూ ప్రజా నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని పథకాలను చేరువ చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందని చెప్పారు. మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15 నాటికి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి తల్లికి వందనం అనే పథకం ప్రవేశపెడతామని ఎన్నికల ముందు చెబితే కూటమి ప్రభుత్వంలో ఆనాటి వైసీపీ దద్దమ్మలు హేళన చేసినటువంటి పరిస్థితి. వారు ఒక మనిషిగా ఇచ్చి దాంట్లో 2,000 రూపాయలు మళ్ళీ రిటర్న్ తీసుకున్నటువంటి వైసీపీ పెద్దలు ఈ రోజున సంవత్సరం అయింది, ఇంతవరకు కూడా మరి తల్లికి వందనం కార్యక్రమం చేయట్లేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు. నేను వైసీపీ సన్నాసులు అడుగుతా ఉన్నా, ఈ రోజున మేము ఒక పిల్లలున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా అందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున ఈ రోజున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, అలానే ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మరి బోండా ఉమామహేశ్వరరావు గారు, విజయవాడ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు కేశినేని శివనాథ్ సిన్ని గారి నాయకత్వంలో ఈ రోజున 57వ డివిజన్ న్యూ రాజరాజపేటలో మరి తల్లికి వందనం కార్యక్రమంలో పిల్లలతో భాగస్వామ్యం అవుతూ విజయోత్సవ సభను మేము జరుపుకోవడం జరిగింది. ఈ రోజున ఒకటి అడుగుతూ ఉన్నాం, రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మేము ఇచ్చినటువంటి సూపర్ 6 ఆల్రెడీ అన్నా క్యాంటీన్ మీరు తీసేశారు, మేము అన్నా క్యాంటీన్ పెట్టాం. అలానే మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం. అలానే రేపు ఈ రోజున తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు 15న ఫ్రీ బస్ ఇస్తూ ఉన్నాం. కొన్ని పథకాలు మొత్తం అందరికీ నెరవేరుస్తారు. అయితే ఎవరు అపోహపడవద్దు. ప్రతి ఒక్కరికి డబుల్ ఎక్కువ వస్తాయి, ఏం బాధ లేదు. బస్సు ఫ్రీ మొత్తం వస్తాయి, ఏదైతే అనుకున్నా అన్నీ వస్తాయి. ప్రతిదీ ఆ రోజు మేమైతే ఏదైతే చెప్పామో ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒకటి చేసుకొని వస్తున్నాం. పింఛన్ 4,000 రూపాయలు చేశారు, 4,000 రూపాయలు ఇస్తున్నారు. వికలాంగుల పింఛన్ 6,000 రూపాయలు ఇస్తామన్నారు, 6,000 రూపాయలు ఇచ్చారు. తల్లికి వందనం వచ్చి ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు అని చెప్పేసి దోషులు ఆడారు అందరు ప్రతి ఒక్కరు. కానీ ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం వేశారు. నెక్స్ట్ వచ్చి రేపు ఆగస్టు 15 ఉచిత బస్సు ఫ్రీగా లేడీస్ అందరికీ ఉచితంగా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతిదీ ఏదైతే చెప్పారో ప్రతిదీ అమలు చేస్తున్నారు. లేడీస్ అయితే అందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. షవామీ సంస్థ ఉత్పత్తులన్నీ ఒకే చోట లభ్యమయ్యేలా, వినియోగదారులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా ఏలూరు రోడ్, మ్యూజియం రోడ్ చివర ఆధునీకరించిన షవామీ షోరూమ్ను నేడు ప్రారంభించారు. షవామీ ఇండియా ప్రతినిధి కునాల్ ఈ సరికొత్త ఎక్స్క్లూజివ్ స్టోర్ను ప్రారంభించారు. స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ట్యాబ్స్, ఏఐఓటీలు ఇలా సమస్త ఉత్పత్తులన్నీ ఇక్కడ లభిస్తాయని చెప్పారు. ఏలూరు రోడ్, మ్యూజియం రోడ్ చివర ఆధునీకరించిన షవామీ షోరూమ్ను నేడు ప్రారంభించారు. షవామీ ఇండియా ప్రతినిధి కునాల్ ఈ సరికొత్త ఎక్స్క్లూజివ్ స్టోర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా షవామీ ఇండియా ప్రతినిధి కునాల్ మాట్లాడుతూ సరికొత్త ఎక్స్క్లూజివ్ స్టోర్ను ప్రారంభించేందుకు విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్మార్ట్ ఫోన్లకు షవామీ గుర్తింపు పొందిందని అన్నారు.
ఈ స్టోర్లో స్మార్ట్ ఫోన్లు, టెలివిజన్, QLED, AIoTలు అందుబాటులో ఉంటాయని, షావోమీ ఉత్పత్తులు వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తాయని చెప్పారు. షావోమీ ఇండియా ఓమ్ని ఛానల్ సేల్స్ డైరెక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ, షావోమీ ప్రపంచంలో నెంబర్ 3 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని అన్నారు. ఇండియాలో చాలా సంవత్సరాలుగా నెంబర్ 1గా ఉందని అన్నారు. తమది ఓమ్ని ఛానల్ అని, రిటైల్ ఆన్లైన్లో కూడా తమ ఉత్పత్తులు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఎక్స్క్లూజివ్ అవుట్లెట్ చాలా సంవత్సరాలుగా ఏలూరు రోడ్లో ఉందని, చాలా బిజినెస్ జరుగుతుందని అన్నారు. కొత్త ఫార్మాట్లో అవుట్లెట్ను పునః ప్రారంభిస్తామని చెప్పారు. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ట్యాబ్స్, IoTలు లభిస్తాయని అన్నారు. షావోమీ ఉత్పత్తులను ఈ అవుట్లెట్లో లభ్యమవుతాయని, వినియోగదారులు తమకు కావాల్సింది ఎంపిక చేసుకొని కొనుక్కోవచ్చని వారు తెలిపారు. షావోమీ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ వెంకట్ మాట్లాడుతూ, షావోమీకి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులను వినియోగదారులకు అందించడంతో పాటు నాణ్యమైన సర్వీస్ను కూడా ఇస్తున్నామని తెలిపారు. Hello Vijayawada, I am Kunal from Xiaomi India, and it gives me great pleasure to be present here and launching our new exclusive stores. This store continues to showcase our experience for the customers. It's continue to be focusing our strategy on omni-channel, and if we look at it, Xiaomi is known for smartphone, but this store is a testament that we have smartphone, televisions, QLED, AIoT, and again the store is there to provide best of class experience to the customers, so that the customers can experience the Xiaomi lineup and have a good experience and buy the products. Again, thanks, would want to really thank Vijayawada for the opportunity and great location, and we expect great business out of here and expect all the customers to come and visit the store. మల్లికార్జునరావు, నేను ఛానల్ సేల్స్ డైరెక్టర్ని షామీ ఇండియా నుంచి. ముందు విజయవాడ ప్రజలందరికీ నమస్కారం, మళ్ళీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీరు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మాకు. షామీ మీ అందరికి తెలిసిందే, వరల్డ్లో నెంబర్ 3 స్మార్ట్ ఫోన్ బ్రాండ్, ఇండియాలో చాలా సంవత్సరాలుగా నెంబర్ 1గా ఉన్నది, అలాగే కొనసాగిస్తూ ఉన్నాము. మేము మా ఓవరాల్ మా బ్రాండ్ బిజినెస్ ఓమ్ని ఛానల్ అంటారు. మేము రిటైల్లో మళ్ళీ ఆన్లైన్లో అన్ని దగ్గర ఉంటుంది. కాకపోతే మా రిటైల్ ప్రెజెన్స్ పెంచేదానికి, దాంట్లో రిటైల్లో కన్జ్యూమర్స్ కొనుక్కోవాలనంటే చాలా ఎక్స్పీరియన్స్ చాలా అవసరం అవుతుంది. ఎక్స్పీరియన్స్ కోసంగా మేము మా ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్ని పెంచుతూ ఉన్నాము. ఇక్కడ ఈ ఎక్స్క్లూజివ్ అవుట్లెట్ మాది చాలా సంవత్సరాలుగా ఈ స్ట్రీట్లో ఉన్నది, చాలా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇది మళ్ళీ కొత్త ఫార్మాట్లో రీలాంచ్ చేశాము. ఇక్కడ అన్ని రకాల, మాది ఒక్క స్మార్ట్ ఫోనే కాదు, స్మార్ట్ ఫోన్స్, టీవీస్, ట్యాబ్లెట్స్, మళ్ళీ AIoT డివైసెస్ అన్నీ కూడా దొరుకుతాయి. ఈయన మాకు షామీ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఇక్కడ ఎక్స్క్లూజివ్ పార్ట్నరు, బాగా బిజినెస్ చేస్తారు. ఈయన షామీలో ఒక భాగస్వామి అనుకోండి, మీరు ఆ భాగస్వామిగా పనిచేస్తూ ఉన్నారు. ఈయన ఇక్కడ మొత్తం విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్కి చాలా పాపులర్. ఎక్కడెక్కడి నుంచో కస్టమరు ఈ స్టోర్స్కి వస్తారు. సో ఆ కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకొని ఈయన చాలా కష్టపడి దీన్ని మళ్ళీ రెన్యువేట్ చేయించారు. కొత్త షోరూమ్ ఒకసారి విజిట్ చేయండి, డెమోస్ లైవ్ ఉన్నాయి, అన్ని డెమోస్ లైవ్ పెట్టేసేసాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి వడ్డే సోమనాథ్రీశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రజలపైనే పన్నుల రూపంలో భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు, మాజీ IAS బండ్ల శ్రీనివాస్, వివిధ రైతు సంఘాల నాయకులతో కలిసి మాజీ మంత్రి వడ్డే సోమనాథ్రీశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా రైతాంగానికి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇప్పటికీ అమలు చేయలేదని, పత్తి, మిర్చి, పొగాకు, మామిడి, కోకో, కొబ్బరి, ధాన్యం, ఆపరాలు వంటి అన్ని పంటల ధరలు పతనమై రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లా వంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, నిర్మాణ పనులు నత్తల నడక నేర్పుతున్నాయన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన ఆచరణలో గత ప్రభుత్వ కాలంలో తలెత్తిన భూ సమస్యలు రైతాంగానికి ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నాయన్నారు. వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అరాకొరగా అమలు అవుతుందని హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేసి మంచి అభివృద్ధిని సాధించి రైతులకు మెరుగైన ఆదాయాన్ని చేకూర్చి వారి కొనుగోలు శక్తి పెంచి తద్వారా రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి శరవేగంగా జరిగేటట్టుగా చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండగా పోయిన ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీ తరఫున అంతకుముందు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ పరిపాలనలో అట్లా తప్పులు జరిగినాయి, ఇట్లా తప్పులు జరిగినాయి, ఫలానా విధంగా రైతులకు నష్టం జరిగింది, వ్యవసాయానికి నష్టం జరిగింది, ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఏమీ చేపట్టలేదు, మేము వస్తే ఫలానా విధంగా చేస్తాము అని చెప్పి అనేక హామీలు ఇచ్చి సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా వాటిల్లో దాదాపుగా పెద్దగా ముఖ్యమైన వాటిని అమలు చేయకుండానే కాలయాపన జరిగిపోతూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. సంవత్సర కాలంగా తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. వ్యవసాయాన్ని నిలబెట్టేదానికి అనేక చర్యలు చేపడతామని చెప్పి ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రభుత్వం వాగ్దానం చేసింది. రైతుల యొక్క కష్టాలు తీరేదానికి అవసరమైనటువంటి పెట్టుబడి వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి ఇస్తామని అన్నారు. 20,000 రూపాయలు చొప్పున ఇస్తానని ఆ పెట్టుబడి ఇప్పటికి ఇవ్వలేదు. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. అధిక ధరలు, విద్యుత్ ఛార్జీలు ఈరోజు రైతాంగాన్ని పెద్ద ఎత్తున భారాలకి గురి చేస్తూ ఉన్నాయి. ప్రకటనలు చాలా ఘనంగా ఉన్నాయి. ఆచరణలో వ్యవసాయ రంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు. ఏటా 20,000 అన్నదాత సుఖీభావ ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఇవ్వలేదు. రాబోయే సంవత్సరానికి ఇస్తామని ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు. అట్లాగే మద్దతు ధరలు ఈ ఏడాది పడినంత నష్టం రైతాంగం ఎప్పుడూ పడలేదు. ధాన్యం కానీ, మిర్చి కానీ, పొగాకు కానీ, కోకో కానీ, జీడిపిక్కలు కానీ, ఇప్పుడు మామిడికాయలు, ఏ ఒక్క పంటకి మార్కెట్లో ధర రాక రైతాంగం రోడ్డు ఎక్కాల్సిన స్థితి వచ్చింది. ఈ ఆదుకోవటానికి మార్కెట్లో ప్రభుత్వం దొరబడి కొనేటువంటి యంత్రాన్ని నిర్వీర్యం చేసుకొని కూర్చొనుంది. కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ ఇది పెట్టలేదు. సాక్షి కార్యాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సాక్షి పత్రికకు చెందిన విలేకరులు, సిబ్బంది విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాక్షి మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ సాక్షి మీడియాపై రాష్ట్రంలో జరుగుతున్న దాడి పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సరికాదన్నారు. జర్నలిస్టులు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారని, రాజకీయాలను పత్రికలపై జోడిస్తూ దాడులు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సాక్షిపై తమ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా ఇటువంటి విధానాలను విడనాడాలన్నారు. గత కొద్ది రోజులుగా పత్రికల పైన జరుగుతున్న దాడులు
జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులు, కేసులు, ఈ నేపథ్యంలో మనం ఈరోజు ఈ ధర్నాను చేపట్టడం జరిగింది. ఇది కేవలం ఒక పత్రిక పైన, ఒక పత్రికా కార్యాలయాలపైన తాత్కాలిక ఆవేశంతో జరిగిన దాడిగా మేము భావించటం లేదు. ఇది కుట్రపూరితంగా ఒక పత్రికను మూసివేయించటం కోసం కుట్రపూరితంగా ప్రభుత్వమే ప్రొవోక్ చేసి తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి పత్రికని పైన దాడులకు పురికొల్పిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో జరిగిన చాలా సందర్భాలు, చాలా సంఘటనల దృష్ట్యా ఇది ఖచ్చితంగా కుట్రపూరిత చర్య అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ఛానల్లో లైవ్లో జరిగిన ఒక డిబేట్లో ఒక జర్నలిస్ట్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆ లైవ్ కట్ చేయడానికి, అప్పటికప్పుడు లైవ్ కట్ చేయడానికి సాధ్యం కాని పరిస్థితుల్లో మరుసటి రోజు దానిపైన అతను ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నాడో ఆయన క్షమాపణలు చెప్పిన తర్వాత, మోడరేటర్ కూడా క్షమాపణ చెప్పిన తర్వాత ఎలాంటి సంబంధం లేని పత్రికా కార్యాలయం మీద ఎందుకు దాడి జరపాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా సాక్షి కార్యాలయాలపైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ఈరోజు సాక్షి జర్నలిస్టులు చేస్తున్నటువంటి ఆందోళన అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తుంది. ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఈ ఆందోళనకు మద్దతు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా సాక్షిలో ఉద్దేశపూర్వకంగా సాక్షి కార్యాలయాలపైన ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేటువంటి బాధ్యతలో ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు, శాసనసభ్యులు, కుటుంబ సభ్యులు వచ్చి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఇది పత్రికా స్వేచ్ఛ పైన ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి దాడి. సాక్షి టీవీలో జరిగిన ఒక డిబేట్లో వేరొక జర్నలిస్ట్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాన్ని దాన్ని సాక్షికి ఆపాదించి సాక్షి మీడియా మహిళల్ని అవమానపరిచిందంటూ ఒక తప్పుడు దురుద్దేశాన్ని అంటగట్టి ఒక కుట్రపూరితంగా దాడులు చేయడం. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమం సమతుల్యంగా సాగిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ అన్నారు. గడిచిన 5 ఏళ్లుగా నిర్వీర్యమైన రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నిలిపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆటోనగర్లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సంబరాలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, లుక్కా సాయిరాం గౌడ్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాదిగా సుపరిపాలన అందించిందన్నారు. గత 5 ఏళ్లుగా వెనుకబడ్డ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో పురోగమింపజేసే దిశగా చర్యలు చేపట్టారన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రం 50 ఏళ్ల పాటు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. 4,000 రూపాయల పెన్షన్ సక్రమంగా చెల్లించడంతో పాటు మెగా డిఎస్సి, ఉచిత గ్యాస్ సిలిండర్లను మా ప్రభుత్వం అందిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఒక్కో హామీని అమలు చేస్తూ పాలన గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పండగ రోజు. ఏదైతే ఓ దుర్మార్గుడి చెర నుంచి ఒక దుష్టుడి పరిపాలన విముక్తి జరిగిన రోజు, మరి కూటమి ఆధ్వర్యంలో ఏదైతే దిగ్విజయంగా మరి దుర్మార్గుడికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఓడించి ప్రజలు ఇంటికి పంపిస్తే ఇంకా తనదైన రీతిలో దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ మరి ఇవాళకి కూడా ఇంకా తన కుయుక్తులతోటి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అధోగతి పాలు చేయాలని చెప్పి వాటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తాం అనేది చాలా బాధాకరం. ఏదైతే మరి ప్రజలు తెలుసో తెలియకో తడబడో పొరబడో 5 ఏళ్ళు అధికారం ఇచ్చినందుకు ఒక దొంగకి ఈ రాష్ట్రాన్ని 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు ఏదైతే ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీని, మరి అన్నగారు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఉండారనేది కూడా తెలుసు. రాష్ట్రం ఎంత సంక్షేమంలో ముందుకెళ్ళింది, ఎంత అభివృద్ధిలో ముందుకెళ్ళింది అనేది కూడా ప్రజలు చూశారు. అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పగ్గాలు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మరి రాష్ట్రం ఇంకా అభివృద్ధిలోకి దాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళి చేశారు రాష్ట్రాన్ని. కాబట్టి అలాంటి తెలుగుదేశం పార్టీని రామారావు గారు, చంద్రబాబు గారు, అలాగే మరి ఈ రోజున మొన్న
మధ్యలో ఏదో ఒక నరకాసుడి పాలనలాగా జరిగింది. ఆ నరకాసుడిని అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ యావత్తుగా ఇంటికి పంపించడం జరిగింది. అతను చేసిన అరాచకాలు కానీ దొరికిందంతా మట్టి కానీ ఇసుక కానీ లిక్కర్ కానీ ఎక్కడ పడితే అక్కడ దోచుకుని ఆ సంపదనంతా స్విస్ బ్యాంకు తరలించి విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో వాంబే కాలనీకి సమీపంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పెట్టడాన్ని ఖండిస్తున్నామని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ మండిపడ్డారు. బస్టాండ్ కట్టాల్సిన ప్రాంతంలో చేపల మార్కెట్ పెట్టడం సరికాదన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీలోని జన నివాసాల మధ్య చేపల మార్కెట్ పెట్టవద్దంటూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే బోండా ప్రతిపాదనను నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ ఎంతో మంది పేద ప్రజలు ఉన్న వాంబే కాలనీ ప్రాంతంలో మినీ బస్టాండ్ ఎంతో అవసరమన్నారు. అలాంటి ప్రాంతంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే బోండా ఉమా ప్రతిపాదనలు కౌన్సిల్లో పెట్టడం దుర్మార్గమన్నారు. ఈ ప్రతిపాదనను హాస్యాస్పదం, ఆశ్చర్యకరంగా ఉందన్నారు. సింగినగర్ ప్రజలపై నిజంగా ఎమ్మెల్యేకు ప్రేమ ఉంటే బస్టాండ్ నిర్మించేందుకు ప్రతిపాదన పెట్టాలని డిమాండ్ చేశారు. వ్యాపారుల కోసం చేపల మార్కెట్ ఏర్పాటు చేయదలుచుకుంటే ఊరి చివర స్థలం ఇవ్వాలన్నారు. రేపు కౌన్సిల్ జరగబోతా ఉంది. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో కొత్త ఎజెండా ఒకటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాదన పెట్టారు. వాంబే కాలనీకి సమీపంలో G+3 హౌసెస్ ఏరియాలో ఉన్నటువంటి ఒక 4.5 ఎకరాల స్థలాన్ని అంతకుముందు బస్ టెర్మినల్ కోసమని వినియోగించాలని చెప్పనని అంతకుముందు నిర్ణయం అది. ఆ నిర్ణయాన్ని తొంగలో తొక్కి గవర్నర్పేటలో ఉన్నటువంటి మహంతి ఫిష్ మార్కెట్ని తీసుకొచ్చి ఈ 4.5 ఎకరాల స్థలంలో పెట్టాలని చెప్పనేటువంటిది ఆ ప్రతిపాదన. అంటే సింగనగర్ ఏరియాలోకి, వాంబే కాలనీ ఏరియాకి, పాయికాపురం ఏరియాకి చేపలు అవసరమా, బస్టాండ్ అవసరమా? ఇదో పెద్ద చర్చ. కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా మహిళలందరికీ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఇప్పటికే సంవత్సరం ఆలస్యమైంది. రేపు ఆగస్టు 15 నుంచైనా ఈ బస్సు ఉచితంగా ప్రారంభించేదానికి చర్యలు తీసుకుంటే ముఖ్యంగా ఈ సింగనగర్, పాయికాపురం, వాంబే కాలనీ, కండ్రిక ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వేలాది మంది మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే దీనికి బస్ టెర్మినల్ ఇక్కడ కేటాయించినటువంటి సైట్లో ఇక్కడ బస్సులు మరి మినీ బస్ స్టాండ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న వేలాది మంది మహిళలకి ఇక్కడ కేంద్రంగా బస్సులకు అందుబాటులో ఉండే ప్రాంతంగా ఉంటుంది. దాన్ని కాకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మరి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు హోల్సేల్ చేపల మార్కెట్కి ఇక్కడ పర్మిషన్ ఇచ్చేదానికి రేపు కౌన్సిల్లో ప్రతిపాదన పెట్టారు. మేము ఎమ్మెల్యే గారికి అడిగే విషయం ఏంటంటే, నివాసాల మధ్య హోల్సేల్ చేపల మార్కెట్లు పెట్టడం అవసరమా, లేదు ప్రజలకు ఉపయోగపడే మినీ బస్ స్టాండ్ పెట్టడం అవసరమా? ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల తరహాలో మార్పు చేసి నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరుచుకోవడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని అజిత్ సింగ్ నగర్లోని ఎంకే బేగ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు. ప్రతి విద్యార్థికి పుస్తకాలను అందజేసి అభినందనలు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను అందిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థికి కావాల్సిన అన్ని రకాల పుస్తకాలు, బ్యాగ్లు, బూట్లు తదితర కిట్లను సైతం ప్రభుత్వమే అందిస్తుందని చెప్పుకొచ్చారు. పాఠశాల హెచ్ఎం పరిసె వెంకటేశ్వరరావు, విజయ్ కృష్ణ, సూపర్ మార్కెట్ డైరెక్టర్ వేల్పుల రాజేష్, డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు జాన్వలి, బంగారు నాయుడు, షేక్ పర్వీన్, గౌసియా, మద్దాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
స్కూల్స్ అన్నీ కూడా ఓపెనింగు జూన్ 12 మరి కొత్తగా సమ్మర్ హాలిడేస్ నుంచి పిల్లలందరూ కూడా ఉత్సాహంగా స్కూల్స్ క్లాస్ రూమ్లకి అటెండ్ అవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి విద్యార్థులందరికీ కూడా బుక్స్, నోట్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అలాగే బ్యాగు, షూసు, యూనిఫాము అన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజే మొదటి రోజునే 59వ డివిజన్లో ఎంకేబేగ్ స్కూల్లో మరి ఇప్పుడే 10th క్లాస్ వాళ్ళకి కానీ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రారంభించుకున్నాం. సంతోషంగా ఉంది. అట్లాగే మిడ్ డే మీల్ కూడా సన్న బియ్యం ఇవ్వటం వల్ల పిల్లలందరూ ఇంకా ఇంట్రెస్ట్గా తింటూ ఉన్నారు. ఇది కూడా మంచి కార్యక్రమం. వాళ్ళకి పౌష్టికాహారము కోడిగుడ్డు కూడా పెట్టాం, అట్లాగే మంచి కర్రీ కూడా పెట్టాం, కిచిడీ పెడుతున్నాం, ఎగ్ పెడుతున్నాం. అన్ని రకాలుగా ప్రభుత్వ స్కూల్స్లో చదువుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం జాగ్రత్తలు చేపట్టింది, బాధ్యత తీసుకుంటా ఉంది. మా టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ అందరూ కూడా దానికి పేరెంట్ కమిటీ కానీ స్థానిక డివిజన్ నాయకులు కానీ అందరూ కూడా బాధ్యత తీసుకొని సొంత పిల్లల్లాగా వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నాం. ప్రభుత్వ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తాం. పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న పరిశ్రమను మూసివేసే నిర్ణయాన్ని మానుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు కార్మికుల సమ్మెకు మద్దతు విజయవాడలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. 4500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని, మరో 1500 మందిని తొలగించేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు. జూన్ 21వ తేదీన విశాఖపట్నం వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. యోగా కార్యక్రమంలో కార్మికులు కూడా పాల్గొంటామని, ప్రకటన రాని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామన్నారు. ఈరోజు ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపు మేరకి ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు 32 మంది ప్రాణాలు బలిగొన్న తర్వాత, 62 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసిన తర్వాత, రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగిన తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కని గర్జించిన ఆంధ్రప్రదేశ్ పోరాటాలకి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు విశాఖలో ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి మరి అంగీకరించింది. దాంట్లో భాగంగా పబ్లిక్ సెక్టార్లో ఆ పరిశ్రమ కొనసాగుతూ ఉంది. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉంది. 20,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, దాదాపు 40,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు అక్కడ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు. మరో 1,00,000 మంది, 1,00,000 కుటుంబాలు ఉక్కు పరిసర ప్రాంతాల్లో దానిపైన ఆధారపడి జీవిస్తున్నారు. ఇంత నాణ్యత కలిగినటువంటి ఉక్కుని తయారు చేస్తూ ఉంది మన ఈ కాలంలో. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి కరోనా సమయంలో ఆక్సిజన్ అందించినటువంటి ISI ముద్ర కలిగినటువంటి ఉక్కు పరిశ్రమని నరేంద్ర మోడీ వచ్చిన 2-3 సంవత్సరాల నుంచి దీన్ని ప్రైవేటీకరించేదానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 1861 రోజులుగా అక్కడ ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరిశ్రమను కాపాడేదానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి సంఘీభావ ఉద్యమాలు చేశాం, ర్యాలీలు నిర్వహించాం, సమ్మెకు మద్దతుగా పోరాటాలు చేశాం. మళ్ళీ ఇప్పుడు సమ్మె చేస్తూ ఉంటే నిన్న 4,500 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని పనిలో నుంచి తొలగించారు. మరో 1,500 మందిని పనిలో నుంచి తొలగించేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటిని మేము చెప్పేటటువంటి అంశం ఏమంటే, కేంద్ర ప్రభుత్వం విజ్ఞాపనలు తీసుకోవట్లేదు, మెమోరాండాలు తీసుకోవట్లేదు, మా మొర ఆలకించట్లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా పాలన చేస్తున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రజలు కోరిన పాలన ఇస్తున్నామని వెల్లడి.
యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్న కలెక్టర్ లక్ష్మీష. యోగా జీవితంలో భాగం చేసుకోవాలని సూచన. ఇచ్చిన హామీలన్నీ ఏడాది కాలంలో అమలు చేశామన్న ఎంపీ కేశినేని చిన్ని. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని కితాబు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.